తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో మెసేజ్లు వచ్చాయి. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ ఆధార్ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. లక్ష్మీ దుర్గా, ఈ రోజు ఉదయం ఉన్నట్టుండి ఈ మంత్రుల వాట్సాప్ గ్రూపులన్నీ కూడా ఒక్కసారిగా హ్యాక్ అయిపోయాయి. ఉన్నట్టుండి అంటే ఒక్కొక్క మంత్రి పేరుతో వాళ్ళ ప్రజా సంబంధాల అధికారులు పిఆర్ఓలు గ్రూప్స్ ను క్రియేట్ చేశారు జర్నలిస్టులకు సమాచారం కోసం అని చెప్పి. సో ఆ గ్రూపులన్నీ కూడా ఈ రోజు ఉదయం నుంచి ఒక్కొక్కటిగా అన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపులుగా మారిపోయాయి. వాటి డీపీలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి, ఎస్బీఐ గ్రూపులుగా మారిపోయాయి. ఇక అందులో అన్ని గ్రూపుల్లో కూడా ఒకే మెసేజ్లు సెండ్ చేశారు. అందులో సైబర్ నేరగాళ్ళు ఏమని అనంటే, మీ ఎస్బీఐ అందులో ఉన్నటువంటి గ్రూప్ సభ్యులకు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏంటంటే, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ లో పెట్టాము, ఈ రోజు సాయంత్రం వరకు ఆధార్ తో అప్డేట్ చేసుకోవాలి, ఆధార్ తో లింక్ చేసుకోవాలి అకౌంట్ ని, లేదంటే ఈ రోజు అర్ధరాత్రి నుంచి మీ బ్యాంకు సేవల్ని నిలిపివేస్తాము అనేటువంటిది ఆ మెసేజ్ యొక్క సారాంశం. దాని కిందనే ఏపీకే పేరిట ఒక ఫైల్ ని లింక్ ఇచ్చారు. సో అది గనక ఓపెన్ చేసి అందులో ఆధార్ వివరాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే తద్వారా బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు కాజేసేటువంటి ఒక డేంజర్ ఫైల్స్ ని వారు సెండ్ చేశారు. సో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. అసలు ఒకదాని వెనుక ఒకటి అన్ని కూడా ఎస్బీఐ అకౌంట్లుగా మారిపోవడంతో వాళ్ళంతా కూడా అప్రమత్తం అయిపోయారు. పిఆర్ఓలు అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఒక జర్నలిస్ట్ కు సంబంధించినటువంటి నెంబర్ ని మొదటగా ఈ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఆ జర్నలిస్ట్ నెంబరు ఏ మీడియా గ్రూపుల్లోనైతే ఏ వాట్సాప్ గ్రూపుల్లోనైతే యాడ్ అయ్యిందో ఆ వాట్సాప్ గ్రూపులన్నింటినీ కూడా ఆ నెంబర్ ద్వారా జర్నలిస్ట్ కు సంబంధించినటువంటి నెంబర్ల ద్వారా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. సో దాని ద్వారా ఈ ఆధార్ లింకులను పంపించి ఏపీకే ఫైల్స్ ను పంపించి ఒక అవినీతికి లేదంటే బ్యాంక్ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బుల్ని కొల్లగొట్టేటువంటి ఎత్తుగన్ను వేశారు. అప్రమత్తమైనటువంటి పిఆర్ఓలంతా కూడా వెంటనే ఏ జర్నలిస్ట్ నెంబర్ అయితే హ్యాక్ అయిందో వాటన్నింటినీ అన్ని గ్రూపుల నుంచి మొదటగా ఆ జర్నలిస్ట్ కు సంబంధించినటువంటి నెంబర్లని డిలీట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ సేవల్ని యథావిధిగా పునరుద్ధరించారు. అయితే దీనిపైన ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరు కూడా ఈ ఏపీకే ఫైల్స్ అంటే ఈ ఆధార్ ను లింక్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో అని చెప్పి ఏవైతే సైబర్ నేరగాళ్లు పంపించారో ఏపీకే ఫైల్స్ ని వాటిని ఎవరు కూడా ఓపెన్ చేయకూడదు అనేటువంటిది ఈ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.